కంగాన్ని గుర్తింపు ఇవ్వాలని నితయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః శ్రీ గణేశ శారదా గురుభ్యో నమో నమః ప్రార్థనాదిపూర్వక నమస్కారాన్ సమర్పయామి. హరః ఓం భద్రం కర్ణే విష్ణుయావదేవాః భద్రం పశ్యేమాక్షరియాః సురమేకేతుస్వాగం వస్త్రోభి పశ్యేమాదేవి హితం యదాయు స్వస్తిరేంద్రో వృద్ధస్తవాః స్వస్తి న పూషా విశ్వవేదాస్తినస్తాతు వర్షణేమి స్వస్తి కేశవాయ నమ స్మరణం. ఓం కేశవాయ నమః నారాయణాయ నమః మాధవాయ నమః గోవిందాయ నమః ఓం విష్ణవే నమః మధుసూదనాయ నమః ఓం త్రివిక్రమాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః ఋషికేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః సంకర్షణాయ నమః వాసుదేవాయ నమః ప్రద్యుమ్నాయ నమః నిరుద్ధాయ నమః పురుషోత్తమాయ నమః అధోక్షదాయ నమః నారసింహాయ నమః అచ్యుతాయ నమః జనార్దనాయ నమః ఉపేంద్రాయ నమః హరజయ నమః శ్రీకృష్ణ పరమాత్మనే నమో నమః. ప్రణవస్య పరబ్రహ్మ పరమాత్మా దేవతా దేవి గాయత్రీ ఛందః విద్మహే సర్వసిద్ధైః ధీమహి తన్నో ధరాః ప్రచోదయాత్. పృథివే నమో నమః ధనుర్ధరాయ విద్మహే ధీమహి తన్నో ధరాః ప్రచోదయాత్. ప్రార్థనాదిపూర్వక నమస్కారాः. जय माता दी, जय माता दी, जय माता दी, जय माता दी. ఆదిలాబాద్ తాలూకాకు సంబంధించిన మున్నూరు కాపు సంఘ భవనానికి
ఎంపీ నిధులతోటి శంకుస్థాపన స్థానిక శాసనసభ్యులు శంకర్ గారు, స్థానిక కౌన్సిలర్స్, పార్టీ నాయకులు, సంఘ బాధ్యులు అందరి యొక్క సమక్షంలో భూమి పూజ కార్యక్రమాలు చేసుకున్నాం. ఈ తాలూకాలోనే పెద్ద సమూహం, ముందు కాపు సమూహం, వాళ్ళందరూ కూడా ఎందుకంటే అనేకమైనటువంటి సామాజికమైనటువంటి అంశాలలో తమ సమూహమే కాకుండా మిగతా వాళ్ళందరినీ కూడా చేదోడవాదోడుగా ఉంటూ సంఘ కార్యక్రమాలని నిర్వహిస్తూ ఒక మంచి, ఇందాక సోదరులు ఆయన శంకర్ గారు చెప్పినట్టుగా ఒక పెద్దన్న పాత్ర పోస్తున్నటువంటి సంఘ బాధ్యులకి ప్రత్యేకంగా నమస్కరిస్తూ, ఎందుకంటే అనేకమైనటువంటి కార్యక్రమాలు ఇక్కడ మౌలికమైనటువంటి వసతులు కావాలని చెప్పేసి మరి ఈ నిధులు అదే మాదిరిగా వేరే రకంగా కూడా మేము చేస్తున్నాం అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. మరి తాలూకాలో కూడా మన అసెంబ్లీ సెగ్మెంట్లో కూడా చాలా చోట్ల ఇలాంటి డిమాండ్స్ ఉన్నటువంటి విషయం మీకు తెలియంది కాదు. తప్పకుండా మరి సంఘంలో ఇది ఆదిలాబాద్ హెడ్ క్వార్టర్లో ఉండడం, మరి ఇప్పుడు ఉన్నటువంటి ఇప్పుడు పూజ చేసుకున్నటువంటి పరిస్థితి కూడా అది కూడా ఏ విధంగా ఉందో సంతోష్ చెప్పాలి. తప్పకుండా మరి శాసనసభ్యులు వారు చెప్పినట్టుగా అసెంబ్లీ నియోజకవర్గంలో ఎక్కడెక్కడైతే అవసరాలు ఉన్నాయో తప్పకుండా నా సహాయము సహకారము ఉంటుంది, అన్ని వర్గాల వారికి ఉంటుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, తప్పకుండా ఇక్కడ పట్టణంలో ఉన్నటువంటి ఈ విషయంలో కూడా ఈ సంఘంలో కూడా మరి మౌలిక వసతుల కోసం మరి శంకర్ గారి నాయకత్వంలో తప్పకుండా వాటిని కూడా పూర్తి చేస్తాం.